కంపెనీ మారిన ప్రతిసారి ఈపీఎఫ్ అకౌంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఈపీఎఫ్ అకౌంట్ లో ఉన్న డబ్బు విత్డ్రా చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఎవ్రీ టైం ఈపీఎఫ్ అకౌంట్స్ మెర్జ్ చేస్తూ ఉండాలి. అందుకోసం యూనిఫైడ్ పోర్టల్ MEM.EPFindia.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యూఏఎన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ సెలెక్ట్ చేసి దాని కింద ఉన్న 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్, ప్రెసెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ ఈపీఎఫ్ అకౌంట్స్ మెర్జ్ చేయాలంటే మీ ప్రెసెంట్ ఎంప్లాయర్ ఆర్ పాస్ట్ ఎంప్లాయర్ దాన్ని అప్రూవ్ చేయాలి. అందుకోసం మీ ప్రెసెంట్ అండ్ పాస్ట్ ఈపీఎఫ్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. మీ ప్రెసెంట్ ఎంప్లాయర్ దీన్ని అప్రూవ్ చేస్తే మీ ఈపీఎఫ్ అకౌంట్స్ మెర్జ్ అవుతాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.